బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇద్దరికి మాత్రమే ఇప్పుడు క్లీన్ చిట్ ఇస్తారా లేదంటే వారిపై వేటు వేస్తారా అనేది సందిగ్ధంలో ఉన్నది. మొత్తానికి దానం నాగేందర్, కడియం శ్రీహరిల ఇద్దరి పరిస్థితి అయితే ఇప్పుడు అయోమయంగా ఉన్నదని అందరూ భావిస్తూ ఉన్నారు. మరి వీరిద్దరికి సంబంధించిన పార్టీ ఫిరాయింపు విషయంలో విచారణ ఈ నెల 27, 28 తేదీల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి సమక్షంలో విచారణ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, వారిని పార్టీలోనే కొనసాగిస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరారన్న రుజువులు ఉన్నాయి కాబట్టి వారిపైన వేటు వేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మొత్తం 8 మంది పైన ఆ క్లీన్ చీట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారు కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి 8 మందికి గడ్డం ప్రసాద్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. ఇక మిగతా ఇద్దరు, ఇటు దానం నాగేందర్, అటు కడియం శ్రీహరి, అయితే వీరు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాము, మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే, మా జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీ సంక్షేమం కోసం కట్ అవుతుందని చెప్పేసి వారైతే బహిరంగంగా చెబుతా ఉన్నారు. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే అంటూ వారు చెబుతా ఉన్నారు. అయితే దీనిపైన కొన్ని ఆధారాలు, గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టు కొన్ని ఆధారాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. అవి అఫిషియల్గా కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ అఫిషియల్గా సుప్రీంకోర్టులో కూడా అందజేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి కడియం శ్రీహరి పరిస్థితి చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తన కూతురు కడియం కావ్యకు ఆ ఎంపీ టికెట్ కూడా తెచ్చుకున్నారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్న తర్వాత తాను అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి మారి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మారి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెచ్చుకొని వరంగల్లో నిలబెట్టి గెలిపించారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీకి విస్తృతమైన ప్రచారం చేశారు. తన కూతురికి ఓటు వేయాలని అందరితోటి అడిగారు, అన్ని క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో నేను పార్టీ మారలేదు, నాకు పార్టీకి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడం ఎలా సబబం అవుతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు విపక్షాలు అయితే అడుగుతూ ఉన్నాయి. ఇక దానం నాగేంద్ర విషయానికి వస్తే ఈయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి అక్కడ సికింద్రాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పడం అనేది ఇది కరెక్టేనా అని ఇటు విపక్షాలు అటు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీరిద్దరిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి మొత్తానికి ఈ నెల 27, 28 తేదీల్లో వీరిద్దరిని విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా వారిపైన వేటు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికి కూడా వేటు వేయకపోతే ఇక ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి అటు ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వివక్ష చూపిస్తూ ఉన్నారు అనే ఒక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి కడియం శ్రీహరి, దానం నాగేంద్రపై వేటు పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నది. చూడాలి మరి వీరిద్దరిపైన వేటు పడితే ఖచ్చితంగా ఉప ఎన్నిక అనేది తెలంగాణలో తథ్యమవుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఏం జరగనుందో 27, 28 తేదీల్లో వేచి చూడాలి.